హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా శివనామ స్మరణమే, ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణ ప్రకారం కార్తీక మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో చేసే స్నానము, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ చేసిన, కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణం, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీరు ఉందని భావించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తారు. నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించిన నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో కానీ ఒక్క సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు, పూర్తి పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదతో 365 ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇవృత్తాలు, ఉపకథలు చెబుతున్నాయి. కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా, చదివినా అత్యంత పుణ్యం. కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వనభోజనాలు సంప్రదాయం ఈనాటిది కాదు. ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రవచనం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవరికీ ద్రోహం చేయకూడదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ తగదు. ఈ నియమాలు పాటిస్తూ పవిత్ర కార్తీక మాసంలో శివకేశవుల్ని పూజిద్దాం. శివ సాయుధ్యాన్ని, వైకుంఠ ప్రాప్తిని పొందుదాం. ఓం నమ శివాయ. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.